శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదా. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తస్తదేవ చ
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 1వ అధ్యాయంలో మనం నిన్నటి రోజు 6 శ్లోకాల వరకు చూడడం జరిగింది. అప్పటి వరకు జరిగినటువంటి సంభాషణ క్లుప్తంగా ఏమిటంటే, మొట్టమొదట దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళి, ద్రుపదపుత్రుడు నీ శిష్యుడు అయినటువంటి దృష్టద్యుమ్నుడి చేత పాండవ సైన్యం వజ్ర వ్యూహంలో పెట్టబడి ఉంది, అది చాలా గొప్పగా ఉన్నది, దాన్ని ఒకసారి మీరు పరికించండి అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే న్యాయానికి పాండవుల సేన 7 అక్షకులు అయినప్పటికీ ఈ వజ్ర దీని మీదుగా వేయడం వలన, వ్యూహంలో వేయడం వలన అది చాలా పెద్దదిగా కనబడుతోంది. దానివలన కించిత్తు భయం ప్రకంపనలు దుర్యోధనుడి మనస్సులో చెలరేగినాయి. అందుకని తన గురువు అయినటువంటి ద్రోణాచార్యులు మనస్సులో కొద్దిగా ప్రతీకార ఇచ్ఛ దాన్ని రెచ్చగొట్టడానికి నీ శిష్యుడు ద్రుపదుడి పుత్రుడు మంచివాడు అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఈ విధంగా వేశాడు చూడు అని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా మహారథులు ఎవరెవరు ఉన్నారని కొన్ని పేర్లు 3 శ్లోకాల్లో మనకు చెప్పడం జరిగింది. అవన్నీ మనం నిన్న చూడడం జరిగింది. ఆ వీరుల యొక్క కథలు కూడా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం క్లుప్తంగా. ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఏం చేస్తున్నాడంటే దుర్యోధనుడు అటువైపు వీరుల విషయం చెప్పిన తర్వాత ఈరోజు మన సైన్యంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రతిపాదిస్తూ మొదలు పెడుతున్నాడు. సో 4వ శ్లోకం 7వ శ్లోకం యొక్క టీకా చూద్దాం. ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తముడా, అస్మాకం తు
మన పక్షము వారైతే ఎవరు విశిష్టాసంతి ప్రముఖులై ఉన్నారో తాన్ వారిని గూర్చి నిబోధ తెలుసుకొనుడు. తే మీ యొక్క సంజ్ఞార్థం ఎరుక కొరకు ఎవరైతే మమ నా యొక్క సైన్యస్య సేనకు నాయకులై ఉన్నారో తాన్ వారిని బ్రవీమి తెలిపెదను. అంటే ఇక్కడ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి భీష్ముడి దగ్గర ఒక సైన్యాధ్యక్షుడి స్థానంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ద్రోణుడికి ఈయన మిగతా నాయకుల గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అంటే 2 విషయాలుగా ఇందులో ఉన్నాయి. ఒకటి, అందరు సేనా నాయకులు నీకు తెలియకపోవచ్చు అది చెప్తున్నానని ఒక ఉద్దేశంగా తీసుకోవాలి. రెండో ఉద్దేశం, మన వైపు ఉన్నటువంటి బలమైన నాయకులు మనకు చాలామంది ఉన్నారు కనుక మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కేవలం పాండవులను చూసి భయపడుతున్నట్టుగా మాట్లాడితే కొద్దిగా భయం పాలు కనపడినట్టుగా ఉంటుంది. అందువలన పర్వాలేదు, మనకి 4 అక్షరాల సేన ఎక్కువ ఉండడమే కాకుండా మనలో కూడా చాలామంది అతిరథులు మహారథులు చాలామంది ఉన్నారనేటువంటి విషయాన్ని చెబుతూ మొదలుపెట్టాడు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది పేర్లు నీకు ఊరికే తెలియపరచడానికి చెప్తున్నాను అని చెప్పి తర్వాత 2 శ్లోకాల్లో ఏం చేస్తున్నాడంటే ఇక కౌరవపక్షాన్ని నిలబడినటువంటి మహావీరుల యొక్క పేర్లని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ విధంగా 8వ శ్లోకంలో భవాంచ పూజ్యులైన మెరును, భీష్మ పితామహుడును, కర్ణుడును, సమితింజయ సంగ్రామ విజయుడుగు కృపాచార్యుడును, తథా ఏవ అట్లే అశ్వత్థామ వికర్ణుడును, సౌమదత్తి ఇతను సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు అనేటువంటి వాడు. వీళ్ళందరూ ఉన్నారని ఒక 8వ శ్లోకంలో చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిలో మీరును అని మొదలుపెట్టాడు. భవాంచ అంటే మీరును, తర్వాత భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందులో ముఖ్యులు అని ఒక లిస్టు చదివాడు. సో ఈ లిస్టులో ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళ గురించినటువంటి కొంత సంగ్రహమైనటువంటి వివరణ ఏమిటంటే ఈ ద్రోణాచార్యుడి గురించి నిన్న మనం కొద్దిగా చెప్పుకోవడం జరిగింది. ఈయన కృపాచార్యుడు యొక్క బావగారు. ఈ కృపాచార్యుడు ఆయన చెల్లెలు కృపి వీళ్ళిద్దరినీ శంతన మహారాజు చేరదీసి వాళ్ళ కృపతో వాళ్ళని రక్షించాడు. అందువలన అతన్ని కృపాచార్యుడు ఈమె చెల్లెల్ని కృపి అనే పేర్లతో పిలవడం జరిగింది. ఆ కృపి అనేటువంటి కృపాచార్యుడు యొక్క సోదరిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. సో ద్రోణాచార్యుడి కన్నా ముందుగానే కృపాచార్యుడు కౌరవ రాజ్యంలో రాజగురు స్థానంలో వీళ్ళకి విలువిద్యా వ్యవహారాలు ఈయన కూడా నేర్పుతున్నాడు. ఆ సమయంలో అతను ద్రోణాచార్యుడు ద్రుపదరాజు దగ్గర అవమానం పొందిన తరువాత తిరిగి వస్తూ కౌరవ రాజ్యంలోకి రావడం, కృపాచార్యుడితో పాటు ఈయన్ని భీష్ముడు విలువిద్య నేర్పడానికి గురువుగా వీళ్ళని అపాయించడం జరిగింది. సో ఈ విధంగా ద్రోణాచార్యుడు ఈ కౌరవ పాండవులందరికీ కూడా విలువిద్య, అస్త్రశస్త్రాల విద్యలన్నీ నేర్పిన తరువాత గురుదక్షిణగా తన అవమానం చేసినటువంటి ద్రుపదుణ్ణి బంధించి తీసుకురమ్మని అడగడంతో కేవలం ఒక అర్జునుడు మాత్రమే అతని మంత్రులతో సహా వాళ్ళందరినీ బంధించి తీసుకొచ్చాడు. అప్పుడు అతనికి జ్ఞానబోధ చేసి నాకు స్థాయి లేదని అన్నావు కాబట్టి నీ అర్ధరాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి మిగతా రాజ్యాన్ని పాలించుకోమని ద్రుపదిని పంపించాడు. సో ఆ విధంగా చేశాడు. ఈయనకి యాక్చువల్గా అశ్వత్థామ అనేటువంటి కోరుకున్నాడు మహావీరుడు, అతడు కూడా మహారథి. సో ఇది ఈయన గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరణ. తర్వాత నెక్స్ట్ భీష్ముడు ఎవరు మనందరికీ చాలా వరకు తెలుసు. శంతన మహారాజు యొక్క కొడుకు ఈయన. అతని పేరు మొదటి పేరు దేవవ్రతుడు. అయితే తండ్రి శంతన మహారాజు ఈ సత్యవతిని అనేటువంటి అమ్మాయిని చూసి, ఆమెని జాలరి ఆవిడని చూసి
ఆమె యందు మోహం కలిగి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె తండ్రి అయినటువంటి దాశరాజు అనేటువంటి వాడు 2 కండిషన్లు పెట్టాడు. ఒకటి ఏమిటంటే ఇతను సంతానాన్ని కంటే మళ్ళీ ఇతను రాజు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతను సంతానం కనకుండా ఉండాలని అన్నాడు. తర్వాత వివాహం చేసుకోకుండా ఉండాలి, బ్రహ్మచారిగానే ఉండాలని. ఈ 2 విషయాలకి ఆయన వాళ్ళ రాజ్యానికి ఏ రోజున నేను రాజు కాకుండా ఉండడానికి వీలుగా నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, తర్వాత ఏ రోజున మహాసామ్రాజ్యానికి రక్షకుడుగా ఉంటాను తప్ప రాజుగా అయ్యే అవకాశం లేకుండా ఉంటుందని అతను భీష్మ ప్రతిజ్ఞ చేయడం ద్వారా అతన్ని ఆ రోజు నుంచి భీష్ముడు అనేటువంటి నామధేయంతో పిలవడం జరిగింది. ఈయనకున్నటువంటి లక్షణాలు చాలా గొప్ప విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మహావీరుడు, క్షమ, దయ, న్యాయము అన్నీ తెలిసినటువంటి వాడు. పైగా అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీకృష్ణ భక్తుడు. సో మాతృపితృభక్తి ఉండడం వలన యాక్చువల్గా ఈ సత్యవతి కుమారులుకి జరిగిపోయిన తర్వాత కురువంశానికి వారసులు లేకుండా పోయిన సమయంలో తను వెళ్ళి ఆ సోదరుల పక్షాన ఈయన వెళ్ళి అంబిక ఈ ముగ్గురిని రాక్షసంగా ఎత్తుకు తీసుకొచ్చి వాళ్ళకి వివాహం చేయడానికి వంశాన్ని నిలపడానికి ప్రయత్నం కూడా చేశాడు. ఆ విధంగా ఆశాభంగం పొందినటువంటి అంబే తరువాత జన్మలో శిఖండిగా జన్మించింది. కేవలం భీష్ముణ్ణి చంపడం అనేటువంటి ఒకే ఒక కోరికతో. సో అది తర్వాత వద్దాం. సో ఈయన మొట్టమొదటి యుద్ధం ప్రారంభమైనప్పుడు 10 రోజుల పాటు యుద్ధం చేసిన తరువాత ఇదే శిఖండిని ఆయన ముందు నిలబెట్టినప్పుడు ఒరిజినల్గా శిఖండి అన్నవాడు ఆడపిల్లగా పుట్టి తరువాత పురుషుడుగా మారడం వలన అటువంటి వాడిదైతే నేను ఎదుర్కొన్నా ఉంటే నేను యుద్ధం చేయనని అస్త్ర సన్యాసం చేశాడు. ఆ సమయంలో శిఖండి చేత అర్జునుడి చేత ఆయన గాయపడి అప్పుడు ఆయన కింద పడిపోకుండా ఉండడానికి గౌరవంగా అంపశయ్య కట్టాడు అర్జునుడు. దాని మీద పడుకుని చాలా వరకు కాలం ఉండి ఈ దక్షిణాయనంలో జరుగుతుంటే ఉత్తరాయణం వచ్చే వరకు ఆయన ఉండి కృష్ణుడి యొక్క ఆదేశంతో ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర రాజనీతి నేర్చుకున్నారు రోజు వచ్చి. ఆ విధంగా చేస్తూ ఆయన ఉత్తరాయణం వచ్చిన తర్వాత శరీరాన్ని త్యజించాడు. సో ఈయన గంగకి పుట్టినటువంటి అష్టవసువుల్లో ఈయన ఒకడు. అదే సో ఇది ఈయన గురించినటువంటిది. తర్వాత కర్ణుడు ఎవరు అంటే కుంతీదేవి ఆయన అగస్త్యుడికి అది ఎవరు ఋషి ఎవరు? దూర్వాసముని వాళ్ళ దగ్గరికి వచ్చి విడిది చేసినప్పుడు ఆయన సేవ కోసం కుంతీదేవిని నియమించారు. ఆయన మహాకోపగ్రస్తుడు, ప్రతి వాళ్ళకి శాపాలు ఇస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు సంతృప్తి పడేటంతగా ఈ తల్లి కుంతీదేవి కన్యగా ఉండి సేవ చేసింది. ఆయన పూర్తిగా సంతృప్తి పడిన వాడై అమ్మాయి వరం కోరుకో, నీకేం కావాలంటే అది ఇస్తానంటాడు. అనేటప్పటికీ నేను తలుచుకున్న వాళ్ళు నాకు కనపడాలని ఆవిడ కోరుకునేటప్పటికి తథాస్తు అని చెప్పి ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత బాల్య చేష్టతో ఆమె మరోరోజు ఉదయం సూర్యుడు కనపడుతుంటే రమ్మని పిలిచింది. ఆ విధంగా సూర్యుడు వచ్చాడు మంత్రప్రభావంతో. వచ్చేటప్పటికీ నేను ఆయన వచ్చాడు భయపడిపోయి నేను ఊరికే పిలిచాను, నాకేం పని లేదండి. అలా కాదమ్మా, నువ్వు పిలిచిన తర్వాత నేను ఏదో ఒకటి నీకు వరం ఇవ్వాలని చెప్పి ఆయన నీ యొక్క కన్యాత్వం చెడకుండా నీకు ఒక పుత్రుని అనుగ్రహిస్తానని చెప్పి ఆ కర్ణుడనే పిల్లవాడిని ఇవ్వడం జరిగింది. అయితే తనకు వివాహం కాలేదు, కన్యగా ఉన్నది కాబట్టి ఈ విషయం బయటపడితే కొద్దిగా ప్రమాదం అని చెప్పి ఆవిడ ఆ పిల్లవాడిని ఒక మందసంలో పెట్టెలో పెట్టి నదిలో వదిలింది. ఆ నదిలో కొట్టుకు పెడుతున్నటువంటి ఆ పెట్టెని హస్తినాపుర రాజ్యంలో ఉన్నటువంటి ఒక సూతుడు, అతని పేరు కాదు వస్తున్నా అధిరథుడు అనేటువంటి అతను తీసుకుని దాని ఇంటికి తీసుకువెళ్తే ఆయన భార్య రాధ. సో ఆమె పెంచి పెద్దవాడిని చేసింది. అప్పటి నుంచి ఇతను రాధేయుడుగా పేరు పొంది ఉన్నాడు. ఈ పిల్లవాడు పుట్టినప్పుడు
సూర్యంశతో పుట్టాడు కనుక ఇతనికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి. అంటే శరీరం మీద కవచము, చేతులకి చెవులకి కుండలాలు ఇవి సహజంగా అతుక్కుని ఉన్నాయి. సో అందువలన అతను అజేయుడు, ఎవరు కూడా అతన్ని జయించలేరు. అటువంటి శక్తి కలిగిన పిల్లవాడిని ఆయన చేశాడు. ఇతను అర్జునుడు విలువిద్యా ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆయనతో పోటీపడి సమానంగా వేస్తున్నప్పుడు మేమిద్దరం ద్వంద్వ యుద్ధం చేస్తామని అన్నాడు కర్ణుడు, ఎవరో గొప్ప తేలడానికి. అప్పుడు భీష్ముడు, నీవు అసలు రాజువేనా, క్షత్రియుడివా కాదా, యుద్ధం పోటీ జరిగితే క్షత్రియుడి మధ్య జరగాలి, నువ్వెవరు అని చెప్పి అడిగితే నేను ఇలా రాధేయుణ్ణి, నేను సూతపుత్రుడిని అని చెప్తాడు. కాబట్టి నీకు అర్హత లేదు, నువ్వు యుద్ధం చేయడం వీల్లేదు, వెళ్ళిపోమంటాడు. అటువంటి స్థితిలో అతని యొక్క బాణ నైపుణ్యాన్ని కౌశల్యాన్ని గ్రహించినటువంటి దుర్యోధనుడు, అతను రాజు గదిని అంటే కాదనే ఉద్దేశంగానే మీరు వాడితో యుద్ధం చేయకూడదు అంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు వాడిని నేను శకునితో కన్సల్ట్ చేసి అంగరాజ్యం ఖాళీగా ఉందని చెప్పి అంగరాజ్యానికి రాజుని చేశానని అతన్ని జలదానం ద్వారా రాజ్యాభిషిక్తుని చేస్తాడు. అప్పుడు చేద్దామన్నప్పటికీ ఇప్పుడు ఇంక యుద్ధం చేయడానికి అవసరం లేదు, వెళ్ళిపోండి అని భీష్ముడు చేసేయడం జరిగిపోయింది. సో ఆ విధంగా తన అవమానం పడి బయటికి నడిచిపోవాల్సినటువంటి సమయంలో తనని కాపాడి తన మర్యాదను నిలబెట్టి తను ఒక రాజును చేసినటువంటి దుర్యోధనుడి పట్ల అమితమైనటువంటి విశ్వాసము, భక్తి. సో ఆ కేవలం భక్తి విశ్వాసంతోనే దుర్యోధనుడు చేస్తున్నటువంటి తప్పు విషయాలు ఏం జరుగుతున్నప్పటికీ చాలా వరకు ఇతను సహకరించడం జరిగింది. ఆ విధంగా కర్ణుడి వలన తప్పు జరిగింది. అయితే ఇతను మహాదాత, అడిగిన వాడికి లేదనకుండా దానం ఇచ్చేటువంటి గుణం. సో ఆ పరిస్థితుల్లో యుద్ధం దగ్గర పడుతున్న సమయంలో ఇంద్రుడు తన పుత్రుడైనటువంటి అర్జునుడిని కాపాడుకోవడానికి ఒక బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడి దగ్గరికి దానం కోసం వస్తున్నాడనే విషయాన్ని నారదుడి ద్వారా తెలుసుకున్న సూర్యభగవానుడు వచ్చి ఇతన్ని జాగ్రత్త నాయనా, వాడు వచ్చి నీ దగ్గర అడుగుతాడు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ తనకున్నటువంటి నియమం ప్రకారం కర్ణుడు అతను, ఇంద్రా తెలిసిపోయింది కదా ఈయన వస్తున్నాడని చెప్పి, ఇంద్రా నువ్వు ఇంత దానికోసం ఇంత వేషం మార్చుకుని రావాలా, నువ్వు అడిగితే నేను ఎలా వచ్చినా ఇచ్చేవాడిని అని చెప్పి ఆ శరీరం నుంచి విడదీసి కోసి ఆ రెండింటినీ కవచకుండా రెండింటినీ ఇచ్చేయడం జరిగింది. సో ఆ విధంగా అతన్ని బలం లేకుండా చేయడానికి ఇంద్రుడు తన కుమారుడు అయిన అర్జునుడిని కాపాడుకోవడానికి కూడా చేయడం జరిగింది. ఇంతటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి మహానుభావుడు మామూలుగా ద్రోణాచార్యుడి యొద్ద నేర్చుకోవడమే కాకుండా అర్జునుణ్ణి నిహతించాలనేటువంటి ఒకే ఒక పట్టుదల కోసం మహాస్త్రాలను, బ్రహ్మాస్త్రాన్ని సాధించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళమని వీళ్ళే ప్రోత్సహిస్తారు, ఎవరో దుర్యోధనుడు శకుని వీళ్ళే వెళ్ళి చిన్న అబద్ధం చెప్పి అక్కడ విద్య నేర్చుకోమని. ఎందుకని? పరశురాముడికి ఒక నియమం ఉంది, బ్రాహ్మణ వాళ్ళకి మాత్రమే చెప్తాడు. ఆయనకి క్షత్రియులకు వ్యతిరేకి 21 సార్లు రాజ్యాల మీద దండయాత్ర చేసి క్షత్రియులందరినీ నాశనం చేశాడు. ఎందుకని? తన తండ్రిని జమదగ్ని చంపాడు కార్తవీర్యార్జునుడు. అందుకోసం ఆయన పట్టుబట్టిన తండ్రిని చంపాడు కనుక వీళ్ళందరినీ 21 సార్లు రాజు అనేవాళ్ళు లేకుండా చేస్తే చివరికి బ్రహ్మ వీళ్ళందరూ కలిసి మరీ అంత అన్యాయం చేయకురా ఆయన ఉంచేయమని చెప్పారు. సో ఆ విధంగా జరిగినటువంటి పరశురాముడి దగ్గర ఈయన విలువిద్య కోసం వెళ్ళి అత్యంత స్వల్పకాలంలో ఇతను బ్రహ్మ విద్యాస్త్రాన్ని సంపాదించాడు, గురువుగారు నేర్పాడు. నేర్పిన తర్వాత ఒకరోజు గురువుగారు అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఇతను తొడ మీద పడుకుంటే అప్పుడు ఇంద్రుడు వచ్చి ఒక పేడపరుగు రూపంలో వచ్చి వీడి తొడని తొలవడం మొదలుపెట్టాడు. గురువుగారికి నిద్రాభంగం ఎక్కడవుతుందో అనేటువంటి దాంతో వీడు క్షత్రియుడు కనుక ఆ రక్తధార కారుతున్నా కూడా సహించి ఊరుకున్నాడు. ఆ తడి తగిలేటప్పటికి ఆయన లేచి చూసేప్పటికీ ఈ అనుమానం వచ్చింది, నువ్వు నిజంగా బ్రాహ్మణ పిల్లాడివేనా అని. దివ్యదృష్టి చూసేటప్పటికి వీడు తెలిసిపోయింది. వెంటనే నువ్వు నన్ను మోసం చేసి విద్య నేర్చుకున్నావు కనుక ఈ మంత్రాలు ఏవి కూడా నీకు అవసరమైన సమయంలో గుర్తుకు రావు అని చెప్పి శాపం పెట్టి పంపించేస్తాడు. సో ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు వీటితో చేశాడు.
తర్వాత చివరికి ఈ కవచకుండలాన్ని ఇచ్చినప్పుడు ఇంద్రుడు వీరఘాతిని అని చెప్పి ఒక మహాశక్తిని ఆయుధాన్ని ఇస్తాడు ఇతనికి. దాన్ని దాచుకుంటాడు అర్జునుడి మీద వాడదామని. కానీ కృష్ణుడు యొక్క మాయోపాయం చేత ఘటోద్గజుడు వీర బ్రహ్మాండంగా అందరినీ చంపి నాశనం చేసేస్తున్న సమయంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి ఒరే అర్జునుడి సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు వీడిని చంపే, లేకపోతే వీడు మనం చంపేటట్టున్నాడని అతన్ని చెప్తే ఆ శక్తిని ఘటోద్గజుడి మీద ప్రయోగించి అతను చంపేశాడు. ఆ విధంగా అతను దాదాపుగా గట్టి అస్త్రశస్త్రాలు తన యొక్క విలువిద్య తప్పితే మహాశక్తివంతమైనటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా అయిపోయి యుద్ధంలో జరిగిపోయాడు. అది నిన్న మనం చూసుకున్నాం. అతని చక్రం కింద దిగిపోవడం, అప్పుడు బాణాలు వేసి చంపేయడం జరిగింది. అది ఆ కథ అయిపోయింది. సో అది కర్ణుడికి సంబంధించిన కథ. ఇంకా కృపాచార్యుడు, ఇందాకే ఒకసారి చెప్పాను, వీళ్ళిద్దరినీ కృపాచార్యుడిని, కృపి అనే అతని చెల్లెల్ని శంతన మహారాజు పెంచి పెద్ద చేశాడు. తర్వాత ఈయన కౌరవుల రాజ్యంలో ఆచార్యుడిగా ఉన్నాడు. ఈ కృపి అన్నామని ద్రోణాచార్యుడు చేసుకున్నాడు. ఈయన ఎంతటి మహానుభావుడంటే మహాభారత యుద్ధం అయిపోయేంత వరకు కూడా ఉన్నాడు బతికి, ఆయన చనిపోలే. అయిపోయిన తర్వాత వంశోద్ధారకుడైనటువంటి పరీక్షన్ మహారాజుకు యుద్ధ విద్య నేర్పాడు. అంత నేర్పరి. అందువలన అతన్ని సమితింజయ అనేటువంటి ఒక బిరుదుతో కూడా అతను గుర్తించడం జరిగింది. తర్వాత ఇక అశ్వత్థామ, ఈ వీళ్ళు వచ్చిన పేర్లలో ఉన్నటువంటి వీరుల పేర్లు అన్నమాట ఇవి. వీళ్ళంతా కూడా మహారథులే. సో ఇతను శస్త్రాస్త్ర విద్యల్లో అత్యంత నిపుణుడు, యుద్ధ కళావీరుడు, గొప్పవాడు. ఇతను తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడి వద్దే యుద్ధం నేర్చుకున్నాడు. తర్వాత వికర్ణుడు, ఇతను దుర్యోధనుడి యొక్క సోదరుల్లో ఒకడు. ధర్మ మార్గాన్ని పాటించేవాడు. ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరిగి నేను నిజంగా ఓడబడ్డానా అని ఆవిడ ఒక ప్రశ్న వేస్తే సభలో ఒక విదురుడు తప్ప ఇంకెవరూ నోరు తెరవలేదు. ఎందుకు ద్రోణాచార్యులు జరిగిపోవాల్సి వచ్చిందంటే ఇదే కారణం. ఆ రోజున ధర్మం తెలిసి కూడా వాళ్ళు మాట్లాడలేదు. సో ఆ విధంగా మాట్లాడినప్పుడు అతను, ఈ వికర్ణుడు అన్న అతను, ఆమె అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఉండడం అన్యాయం, నా ఉద్దేశంలో ఆవిడని ఎవరూ గెలవలేదు అనే విషయాన్ని చెప్పి సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో అటువంటి మహానుభావుడు ఇతను కూడా గొప్ప యోధుడు. తర్వాత సౌమదత్తి, ఇతడు భూరిశ్రవుడు అనే పేరు కలిగినటువంటి వాడు. ఇతడు ఎవరయ్యా అంటే శంతన మహారాజు యొక్క జ్యేష్ఠ సోదరుడైనటువంటి బాహ్లికుడు అనే ఆయనకి మనవడు. ఎక్కడి నుంచి చాలా దూరం ఉంది లిస్ట్ అంతా. సో ఈయన కూడా గొప్ప ఇది. ఇతను భారత యుద్ధంలో సాత్యకి చేత చంపబడ్డాడు. సో ఈ విధంగా ప్రస్తావనకు వచ్చినటువంటి వీరుల యొక్క గత చరిత్ర మనం కొద్దిగా సూక్ష్మంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ శ్లోకం, 9వ శ్లోకానికి వెళ్తున్నాం. దీంట్లో అన్యేచ, ఇతరులైన వారు, మదర్థే అనగా నా కొరకు, త్యక్త జీవితాహ, తమ జీవితమును పణముగా ఒడ్డిన వారును, బహువహ, పెక్కుమంది, శూరాహ, శూరులు, నానాశస్త్ర ప్రహణాహ, అంటే వివిధమైనటువంటి శస్త్రాస్త్రాలని ప్రయోగించడంలో వాళ్ళు చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళని. తర్వాత సర్వే, అందరూ, యుద్ధ విశారదాహ, అంటే యుద్ధంలో చాలా కుశలమైనటువంటి నైపుణ్యం ఉన్నవారని చెప్పాడు. అందరి పేర్లు ప్రస్తావించకుండా మిగతా అందరూ ఎంతోమంది ఉన్నారని చెబుతూ ఈ విధంగా చెప్పాడు. ఆ విధంగా మన సైన్యంలో ఇటువంటి వీరులు చాలామంది ఉన్నారు. వీరంతా కూడా యుద్ధ విశారదులు. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు ఎంత గొప్పవారంటే యుద్ధంలో నా కొరకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. దీంట్లో ఇంతకుముందు చెప్పనటువంటి వీరుల పేరు చెప్పడం ద్వారా మిగతా వేళలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగిందని అనుకోవాలి. తర్వాత వీళ్ళందరూ నా పక్షాన ప్రాణాన్ని ఒడ్డి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం వల్ల నా సైన్యము చాలా బలమైంది అనేటువంటి ఒక విశ్వాసం అతను వ్యక్తపరచడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇక నా దగ్గర ఉన్నటువంటి మన సైన్యంలో ఉన్నటువంటి అతిరథ మహారథులు అందరితో లెక్క వేసుకునేటట్లయితే
పాండవుల సైన్యం చాలా చిన్నది. ఎందుకని 4 అక్షోహిణీల తేడా ఉంది. వీళ్ళకి 11 అక్షోహిణులు, వాళ్ళకి 7 అక్షోహిణులు మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా కేవలం భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఆ సైన్యం బలహీనమైంది. మన యొక్క సైన్యాన్ని సాక్షాత్తు భీష్ముడే రక్షిస్తున్నాడు కాబట్టి అత్యంత బలమైనటువంటిది మనది సైన్యం అని ఇక్కడ చెప్పడం చెబుతోంది. భీష్మాభిరక్షితం, భీష్మ పితామహునిచే రక్షితమైనటువంటి అస్మాకం మన యొక్క తద్బలం ఆ సేన అపర్యాప్తం అపరిమితమైంది, అజేయమైనది. తు భీమాభిరక్షితం అయితే భీముని చేత రక్షింపబడుతున్నటువంటి సైన్యం ఏతేషాం వీరి యొక్క ఇదం బలం ఈ సైన్యము పర్యాప్తం పరిమితమైనది. అక్కడ అపర్యాప్తం అంటే పరిమితి లేనిది, వీళ్ళెక్కడ పరిమితమైనది, జయించడానికి సులభమైంది అని చెప్పడం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, భీష్మ పితామహుడు మనకి సైన్యాధ్యక్షుడుగా ఉన్నంతకాలం మన సైన్యాన్ని ఎవరు గెలిచే అవకాశం లేదు. అవతల వైపు సైన్యాన్ని రక్షిస్తూ భీముడు ఉన్నప్పటికీ భీష్ముడి యొక్క యుద్ధ కుశలత, నైపుణ్యము ఇవన్నిటినీ లెక్క వేస్తే వీడు మందబుద్ధి, వీడితో బలహీనంగానే ఉన్నది సైన్యమని, ఆ విధంగా కూడా నా యొక్క సైన్యం చాలా గొప్పది అనేటువంటి ఒక అతి విశ్వాసం. సో అది కూడా అతను వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని ఇతను ఇంతకు ముందు కూడా ధృతరాష్ట్రుడు అక్కడ 1-2 సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అదే అభిప్రాయంలో ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆత్మవిశ్వాసం వేరు, అహంకారం వేరు. సో దురదృష్టవశాత్తు దుర్యోధనుడు అహంకారానికి వెళ్ళిపోతున్నాడు. సో ఆ విధంగా అతను చేయడం జరిగింది. తర్వాత ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మహాయోధులందరూ ఉన్నారని చెప్పడంలో ఇంకొక రహస్యం ఏంటంటే, తన వైపు ఉన్నటువంటి వీరులందరినీ కూడా పొగుడుతున్నాడు, ఉత్సాహం తెచ్చుకుని వాడు బాగా యుద్ధం చేయడానికి. సో ఈ విధమైనటువంటి రాజనీతిజ్ఞత ఇతను ప్రదర్శించడం అనేది భీష్మాచార్యులు వారు గ్రహించారు. దాని తర్వాత వస్తుంది అది. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో 11వ శ్లోకంలో మరియు లేక కావున సర్వేషు అయనేషు చ అన్ని వ్యూహద్వారములయందును యథాభాగం మీ స్థానములయందు అవస్థితా నిలచి ఉన్నవారై భవంతా మీరు సర్వే ఏవ అందరును హి నిస్సందేహముగా భీష్మం ఏవా భీష్మ పితామహునే అభిరక్షంతు అన్ని వైపుల నుండి ఆయన్ని రక్షింతురుగాక. కొద్దిగా ఇందులో తిరకాసు ఉంది. ఏమిటంటే సైన్యం మొత్తానికి ఆయన ఉంటే ఇది అజేయమైందని చెబుతూ మళ్ళీ ఈ యోధులందరినీ భీష్ముడిని రక్షించమని చెప్పడంలో ఏమిటి అంతరార్థం అంటే చాలా గొప్ప ఆలోచన ఉంది. దుర్యోధనుడు చాలా తెలివిగలవాడు. సో ఏమిటి దానిలో ఉన్న అంతరార్థం అంటే, భీష్ముడికి ఒక వరం ఉంది, అదే ఒక ప్రతిజ్ఞ ఉంది చెప్పడం. ఏమిటంటే ముందు ఆడగా పుట్టి తర్వాత మగవాడుగా మారినా అటువంటి వాడు ఎదురొస్తే నేను బాణం వెయ్యను, సేనాలు వదిలేస్తానని చెప్పాడు. ఆయన ప్రతిజ్ఞ సంగతి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధంలో సెకండ్ అనేటువంటి మహారథి వీడు కూడా ఉన్నాడు వాళ్ళ సైన్యంలో. సో భీష్ముడు ఎవరు ఎదురు లేకుండా ఉంటే ప్రచండంగా చీల్చి చెండాడతాడు ఎవరిని, పాండవ సైన్యాన్ని. కానీ సెకండ్ కనుక ఎదురుకుండా వచ్చి నిలబడిన పక్షంలో అస్త్రాలు వదిలేస్తాడు. అప్పుడు వాడే చంపేయచ్చు, లేదా అర్జునుడు చంపేయచ్చు. ఆ విధంగా భీష్ముడిని కోల్పోయే పరిస్థితి రావచ్చు. అది రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా మీరు అందరూ కూడా భీష్ముడికి చుట్టూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ లోపలికి దూరే అవకాశం ఇవ్వకండి. ఆ విధంగా మీరు భీష్ముడిని రక్షిస్తే భీష్ముడు మనందరిని రక్షిస్తాడు అనేటువంటి దృష్టితో ఎంతో దూరాలోచన. దాంతో అతను వీళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉండి అతన్ని కమ్ముకుని ఉండండి. ఎట్టి పరిస్థితిలో చీమలాగా సెకండ్ దూరడానికి వీలు లేకుండా కాపాడండి. అప్పుడు ఈయన అందరినీ రోజుకి 10,000 మందిని చంపుతానని చెప్పాడు ఆయన భీష్ముడు. ఆయన చేసిన ప్రతిజ్ఞ ఏమిటి, పాండవుల 5గురిని తప్ప మిగతా అందరినీ చంపుతాను, వాళ్ళు నా మనవలే, అందుకని చెప్పి నేను వాళ్ళని చంపను.
మీరెంతో వాళ్ళు అంతే నాకు. కానీ పాండవ సైన్యంలో ఉన్నటువంటి సైనికుల్ని రోజుకు 10,000 మంది యోధులను చంపుతానని చెప్పాడు. ఆ మాట ప్రకారం చేశాడు ఆయన. సో ఆయన్ని కాపాడడం అనేది ఎంతో అవసరం వీళ్ళకి. మొత్తం యుద్ధం అంతా ఆయనే నడపగలడు. సో అటువంటి పరిస్థితుల్లో భీష్ముడు యొక్క ప్రాణం అత్యంత విలువైంది కౌరవులకి. అందువలన తనకున్నటువంటి మిగతా అందరు యోధుల్ని కూడా ఆయన చుట్టూ ఉండి ఆయన్ని రక్షించుకుంటూ ఉందాం. ఆ విధంగా యుద్ధానికి మనం జయం పొందుదాం. మన సేన ఎలాగో గొప్పదే, మీరంతా మహావీరులు. అయినప్పటికీ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వాడు ద్రోణుడు కాబట్టి, భీష్మాచార్యుడు కనుక ఆయన్ని కాపాడడానికి మీరందరూ కూడా సర్వశక్తులు ఒడ్డి ఆయన చుట్టూ రక్షణగా ఉండి కాపాడమని అతని చెప్పడం జరిగింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ అన్యే చ బహవః శూరా
మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవ్యాప్యహన్యంత సశబ్దస్తుములోభవత్ తతశ్వేతైర్రహైర్యుక్తే మహతి స్యందనౌ స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అయనేషు చ సర్వేషు 12 నుంచే మొదలు పెట్టాను కాబట్టి ఇది ఒకటి అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవ్యాప్యహ్యన్యంత సశబ్దస్తుములోభవత్ తతశ్వేతైరహైర్యుక్తే
महति स्यन्दनस्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्कान् दद्मुः पृथक् पृथक् सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्छै शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवाणकगोमुखाः सहसैव्याभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततस्वेतैर्हैर्युक्ते महति स्यन्दनस्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतुः पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ कास्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषो धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం ఈ భగవద్గీతలో మొట్టమొదటిగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వద్దకు వెళ్ళి
దృష్టద్యుమ్నుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వజ్ర సైనిక వ్యూహాన్ని చూసిన తర్వాత అతని మనసులో కొద్దిగా భయం కలగటం వలన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళి మొట్టమొదటిగా అది చూస్తే చాలా భయంకరంగా ఉంది, వాళ్ళంతా కూడా అక్కడ పాండవుల్లో చాలామంది మహారథులంతా కూడా చాలామంది ఉన్నారని 3-4 శ్లోకాల్లో చెప్పిన తర్వాత మళ్ళీ బింకానికి వచ్చి మన దగ్గర కూడా తక్కువేం లేదు, అందరూ చాలా గొప్పవాళ్ళు ఉన్నారని మళ్ళీ చెప్తూ అయిన తర్వాత భీష్ముడు లాంటి వాడు మన వైపున సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నప్పుడు అటువైపున భీముడు ఉన్నంత మాత్రం చేత మనకేం పెద్ద ప్రమాదం ఏం లేదు, పైగా వాళ్ళది కేవలం 7 అక్షోహిణుల సైన్యం, మనది 11 అక్షోహిణుల సైన్యం కాబట్టి మనకి గెలుపు చాలా తేలిక అని చెప్పుతూ తరువాత నా వైపున పోరాడడానికి మీరందరూ కాకుండా అంటే గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యులు భీష్ముడు వీళ్ళందరూ కాకుండా నా కోసం వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించి నా తరఫున యుద్ధం చేసి గెలిపించడానికి కావలసినటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారనేటువంటి ధైర్యాన్ని అతను వ్యక్తీకరించి చెప్పడం జరిగిన తర్వాత చివరిలో అతను నిన్న ఏం చెప్పాడంటే భీష్మాచార్యుల యొక్క వ్రతం ఒకటి ఉన్నది. ఏమిటి అంటే ఆయన శిఖండి గనక అంటే మొదట ఆడగా పుట్టి తర్వాత మగగా మారిన వాళ్ళ ఎదురుకుండా నేను ఆయన యుద్ధం చేయను, బాణం వేయనని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ ఆయనకు ఉన్నది. దాని అనుసారంగా శిఖండి అనేటువంటి వాడు ద్రుపదుడి యొక్క పుత్రుడు. సో అతడు కనుక వచ్చి ఏదో విధంగా యుద్ధంలో ఎదుర్కొని నిలబడితే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేస్తాడు, అతన్ని చంపడం తేలికైపోతుంది. అందువలన కౌరవుల వైపు ఉన్నటువంటి మహాయోధులందరినీ కూడా దుర్యోధనుడు ఏమని ప్రార్థించాడంటే మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని కమ్ముకుని ఉండండి, ఆయన్ని ఎవరు కూడా ఈ శిఖండి లాంటి వాళ్ళు ఆయన ఎదుర్కొండా వచ్చే అవకాశం ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పడం వరకు నిన్న మనం చూడడం జరిగింది. ఇవాళ ఇంతకుముందు వరకు పాండవుల వైపు ఉన్నటువంటి యోధుల్ని వీరుల్ని అందరినీ చెప్పడం అయిన తర్వాత ఇప్పుడు తన యొక్క బలాన్ని కూడా చెప్పి సంతృప్తి పడిన తర్వాత ఈ 2 విషయాలని విన్నాడు భీష్మ మహాపితామహుడు. సో ఆయనకి దుర్యోధనుడు మనసులో జరుగుతున్నటువంటి సంకల్ప సమరం ఏదైతే ఉందో అది పూర్తిగా అర్థమైంది. ఒకటి మొట్టమొదటిలో వాళ్ళని చూసి భయపడుతున్నాడు అనేది తెలిసింది. రెండోది నాకు వైపున కూడా ఎక్కువ బలం ఉంది, నాకు కూడా చాలా వీరులు ఉన్నారు, నా కోసం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పడం ఓ బెంకం మాట కనపడుతోంది. మూడోది అందరినీ రక్షించే భీష్మాచార్యుని మనం రక్షించుకోవాలని చెప్పడం కూడా తెలిసింది. సరే ఇవన్నీ తెలిసిన పెద్ద ఆయన, అందుకని చెప్పి సరే వీడికి మనం ధైర్యం నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాబోయే శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడంటే కురువృద్ధుడును ప్రతాపశాలియు అయిన భీష్మ పితామహుడు దుర్యోధన యొక్క ఈ మాటలు విని అతన్ని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమర్చి తన శంఖమును పూరించెను. ఈ శ్లోకం యొక్క 12వ శ్లోకం యొక్క తాత్పర్యం ఇది. సో ఇందులో ఉన్న రహస్యం నేను ఆల్రెడీ మనవి చేసినట్టుగా 3 విషయాలు. దుర్యోధనుడికి కలిగినటువంటి భీతి, తర్వాత బెంకపు మాటలు, 3 భీష్మ పితామహుణ్ణి కాపాడుకోవాలన్నటువంటి ఆసక్తి, ఆతృత, ఈ 3 తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు ఇక వాడికి ధైర్యం చేకూర్చడానికి వీలుగా ఆయన చేయాలని అనుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి సింహనాదం చేసి తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఇది పూరించడం వలన ఏం జరిగిందంటే యుద్ధానికి సన్నద్ధత జరిగినటువంటి సిగ్నల్ మనకి కనపడుతోంది. ఈయన సర్వసైన్యాధ్యక్షుడు, ఈయన ఎప్పుడైతే సింహనాదం చేసి బేరీ కొట్టాడో వెంటనే అందరూ కూడా యుద్ధానికి రెడీ అవ్వటానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరిగిందనమాట. అయితే ఇక్కడ వ్యాస భగవానుడు 2-3 విశేషణాలను మనకు చెప్పడంలో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆయన్ని కురువృద్ధుడు పితామహుడు అని 2 మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన వృద్ధుడు అనే సంగతి
కురువంశానికి సంబంధించినటువంటి చాలా పెద్దవాడని, తర్వాత ఈ పితామహుడు అందరికీ తాతగారు. సో అటువంటి వాడని చెప్పడంలో ఉద్దేశం అంటే ఆయన యొక్క గౌరవ స్థితిని. అయితే ఇక్కడ పితామహుడు కురువృద్ధుడు అనడం వల్ల ఆయన ముసలివాడని ఎవరు అనుకుంటారేమో, పొరపాటును అనుకోకండి. ఎందుకంటే ఆయనకున్నటువంటి శక్తియుక్తులు, సామర్థ్యము, తేజ పరాక్రమలు, వీటిలో ఈ యువకిషోరాలు ఎవరు కూడా సరిపోరు, అంతరి శక్తివంతుడు అనేటి విషయాన్ని వ్యాసుడు మనకి తెలియపరచడం కోసం ఈ ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. రెండోది ప్రతాపవాన్ అని కూడా చెప్పడం వలన ఆయన యొక్క ప్రతాపం చాలా గొప్పదని చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత ఈ దుర్యోధనుడి యొక్క మనస్థితిని గ్రహించినటువంటి తను సింహనాదం చేశాడు. ఎందుకని? అతనికి ధైర్యాన్ని పూరించాలి దుర్యోధనుడికి. ఆ పరిస్థితుల్లో సింహనాదం చేశాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో ఇక మరుక్షణం నందే, ఎప్పుడైతే ఆయన సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడో మరుక్షణం నందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగు అవి ఒక్కసారిగా మోగాయి. అందరు రెడీగా ఉన్నారు. దిక్కులు పిక్కటిల్ల చేసే ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి అని చెప్పి. ఎందుకని? సింహం లాంటి ఈయన సింహనాదాన్ని చేసి ఒకసారిగా యుద్ధం ఆరంభమైందనే సూచన ఇవ్వగానే మిగతా సైన్యం అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీటన్నింటినీ మోగించడం జరిగింది. ఎందుకు యుద్ధంలో ఇవన్నీ మోగిస్తారు అనేది ఒకసారి మనం ఆలోచించేటట్లయితే, ఆ సమయంలో అత్యంత ఉత్సాహము, ఉద్రేకంలో వస్తే తప్ప యుద్ధం ఎవరు వీరోచితంగా చేయలేరు, ఉత్తేజితులు చేయాలి. సో ఈ శబ్దాలు ఇవన్నీ కొడితే కనుక ఒక్కసారిగా మనిషిలో ఉత్తేజం బాగా ప్రభావితమై యుద్ధానికి రెడీ అయిపోతాయి. అంటే తను చచ్చిపోయే సంగతి కూడా చూడ్డు, ఎదుటివాడిని చంపేయడమే పని. ఆ విధంగా తయారు కావాలంటే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి శబ్దాలు చేయడం జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత దానివల్ల ఏం జరుగుతుంది? ఒక బ్రహ్మాండమైనటువంటి భయానకమైన శబ్దం మొత్తం ఏర్పడిపోతుంది. ఇక ఎవరు కూడా లెక్క చేసుకోరు. చేయి తెగిపోయినా తెలియదు, మెడ నరుక్కుపోయినా తెలియదు, వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకొక విధంగా తయారు కారు. సో యాక్చువల్గా అటువంటి మానసిక పరిస్థితి క్రియేట్ చేయడం కోసం ఇవన్నిటిని మోగించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇక్కడ నెక్స్ట్ శ్లోకానికి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఇక మన భగవద్గీతకి ముఖ్యులైనటువంటి హీరోలు శ్రీకృష్ణుడు, తర్వాత అర్జునుడు, వాళ్ళు మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అవతల వైపు శంఖనాదం వినపడింది కదా. సో వీళ్ళు కూడా యుద్ధం మొదలవడానికి సిద్ధమైనట్టుగా ఉండాలంటే వీళ్ళు కూడా శంఖనాదాలు చేయాలి. అందుకని మొట్టమొదట కృష్ణుడు, అర్జునుడు శంఖనాదం చేయడం జరిగింది. సో తదనంతరము శ్వేత అశ్వములను పూరించిన మహారథముపై ఆసీనులై ఉన్న శ్రీకృష్ణార్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఇక ఎలాంటి రథం మీద ఉన్నారు వీళ్ళిద్దరూ అంటే, అది అత్యంత విశాలమైనటువంటి రథంట. తర్వాత విశాలమైనటువంటి రథము, తర్వాత దానికి ఉన్నటువంటి ధ్వజం పైన ఉండేటువంటిది అది చాలా ఎత్తైంది. దాని మీద ఆ టెక్కం మీద జెండాలాగా ఉన్న చోట హనుమంతుడు విరాజితుడై ఉన్నాడు, కపిధ్వజుడు. సో అందుకని అక్కడ కపిధ్వజుడు అన్నటువంటి మాట వేయడం జరుగుతోందన్నమాట. సో ఇది నెక్స్ట్ చిన్నది ఇది. సో వాళ్ళు రెండో శ్లోకంలో వీళ్ళు ముందు శంఖాలు ఊదారని చెప్పి వాళ్ళు ఏ విధమైన శంఖాలు ఊదారు అనేది చెప్పడానికి ఈ అర్జునుడు యొక్క రథాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ దీంట్లో. అది దివ్యమైనటువంటి రథం, అది నేల మీద ఆకాశంలో కూడా ఎగరగలదు. తర్వాత దానికి పూంచినటువంటి గుర్రాలు 4 తెల్లని గుర్రాలు. ఇవన్నీ చిత్రరథుడైనటువంటి ఒక గంధర్వరాజు ఈయనకి ప్రజెంటేషన్ ఇచ్చాడు అర్జునుడికి. అవి 100 అశ్వాలు. గుర్రాలు 4 ఉన్నాయి. ఒక గుర్రం జరిగిపోతే దానికి ఆటోమేటిక్గా దాని ప్లేస్లో ఇంకో గుర్రం వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడూ గుర్రాలు తగ్గిపోయిపోయే సమస్య లేదు. అటువంటి అశ్వములు కలిగినటువంటి రథం. రెండోది, అసలు ఈ రథం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దివ్య మహారథం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అర్జునుడు
అగ్నిదేవుడు నాకు చాలా అజీర్తి చేసి బాధపడుతున్నాను, నా బాధను తప్పించమని అడుగుతాడు. అడిగితే పద నీకేం కావాలో కోరుకోమంటే ఈ కనపడుతున్నటువంటి ఈ ఖాండవ వనాన్ని నేను దహిస్తానంటాడు. దహిస్తాను, నువ్వు కాపలా ఉండి ఎవరు అడ్డం రాకుండా అని. అప్పుడు అర్జునుడు సరే నువ్వు మొదలుపెట్టమంటే అతను ఆ ఖాండవ వనాన్ని దహించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఎన్నో కొన్ని వేల లక్షల దివ్య ఔషధాలు కలిగినటువంటి చెట్లన్నీ కూడా మనం కోల్పోయాం. సో ఆయన చేస్తూ తనకి చేసిన సహాయానికి సంతృప్తికరంగా ఈ దివ్య రథాన్ని అతనికి ఇచ్చాడు. ఇది కూడా ఆకాశంలోనూ నేల మీద వెళ్ళగలదు, మనసు యొక్క దీన్ని బట్టి ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఇదన్నమాట. ఈ అగ్నిదేవుడు ఇచ్చాడు ఈయనకి ఈ రథాన్ని. సో ఇటువంటివి వాటితో బయలుదేరారు. ఇక నెక్స్ట్ శ్లోకానికి వచ్చేటట్లయితే శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనేటువంటి మహాశంఖాన్ని ఊదాడని చెప్పి పూరించాడని చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడు యొక్క శంఖం. అది దీనికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పంచజనుడు అనేటువంటి ఒక శంఖరూపం కలిగినటువంటి ఒక రాక్షసుడు ఉంటే వాడిని ఓడించి వాడి దగ్గర ఆ శంఖం తెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. సో ఆ విధంగా ఇది పాంచజన్యం అని పేరు కలిగింది. తరువాత అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు. తర్వాత శ్రీకృష్ణుడిని ఇక్కడ హృషికేశుడు అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. హృషికములు అంటే మన యొక్క ఇంద్రియాలు అంతరార్థంలో తీసుకునేటట్లయితే, దానికి ఈశుడు అంటే పతి లేక ప్రభువు. సో ఆయన హృషికేశుడు. హృషికములు ఈశుడు హృషికేశుడు కాకుండా ధనము, తర్వాత సుఖము, సంతోషము ఈ మూడింటిని ఇచ్చేవాడిని కూడా హృషికేశములు అంటారు. సో ఈ రెండు అర్థాల్లోనూ బయట లోపల ఆలోచించేట్లయితే రెండు అర్థాలుగాను శ్రీకృష్ణుడిని హృషికేశుడు అని చెప్పి పిలిచేటువంటి విధానం, పిలవడంలో ఉన్న అంతరార్థం అది. తర్వాత అర్జునుడికి ధనంజయుడు అని చెప్పి పిలుస్తున్నాడు. ధనంజయుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు అన్ని రాజ్యాల మీద ఇతను వాళ్ళ యొక్క అశ్వం వెనకాల దండయాత్రకు వెళ్ళాడు. ఎదిరించిన రాజులందరినీ ఓడించి కప్పం కట్టించుకున్నాడు. ఒప్పుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకొచ్చాడు. ఆ విధంగా ధనాన్ని, అపరిమితమైన ధనాన్ని అతను ప్రోగు చేశాడు. దాంతో అశ్వమేధ యాగం అతను రాజసూయ యాగం చేశాడు. అది చేసినప్పుడే శ్రీకృష్ణుడు తెలివిగా అర్జునుడికి అసూయ కలగడం కోసం వాళ్ళ ధనాగారాన్ని దుర్యోధనుడికి ఇచ్చాడు. వాడిని పంచిపెట్టమన్నాడు వచ్చిన వాళ్ళకల్లా. సరే వీడు కసితో వీడికి ఇంకా డబ్బులు ఉన్నవన్నీ అయిపోవాలి వీడి దగ్గర సంపద అంతా అని చెప్పేసి రెండు చేతులతో అందరికీ పెడుతున్నాడు, కానీ అక్కడ జరగట్లే. సో ఆ విధంగా అయ్యో ఎంత పెట్టినా వీడికి అవ్వడం లేదనే అసూయ వీడికి లోపల దుర్యోధనుడికి ఏర్పాటైంది. చూడండి ఎక్కడెక్కడ మందులు ఏ విధంగా వేసుకుంటూ వస్తున్నారు వ్యవహారం. సో ఆ విధంగా జరిగింది. తర్వాత ఇతని యొక్క ఈ దేవదత్తం అనేటువంటి శంఖం ఇతనికి ఒక ఇద్దరు రాక్షసులతో పోరాడేటప్పుడు తన తండ్రి అయినటువంటి ఇంద్రుడు అతనికి ఇది ఇచ్చాడు, దేవదత్తమైనటువంటి శంఖాన్ని. తర్వాత పౌండ్రకం అనేటువంటి దాన్ని భీముడు పూరించాడు. అది దాని యొక్క శబ్దం అత్యంత భీకరంగాను భయం గొలిపేటట్టుగా ఉంటుంది. చాలా పెద్దది అది. ఆయన పెద్దవాడు కదా, అందుకని సైజు కూడా చాలా పెద్దది ఉంటుంది. తర్వాత ఇక్కడ భీముణ్ణి భీమకర్మ, వృకోదరుడు అనే రెండు విశేషణాలు వేశాడు. భీమకర్మ అంటే అతను చూస్తేనే భయం కలుగుతుంది, అతను చేసే పనులు అంతకన్నా భయంగా ఉంటాయి మామూలు వాళ్ళకి. అందువలన భీమకర్మ అనే పేరు అతనికి పెట్టడం జరిగింది. రెండోది వృకోదరుడు. ఎంత తిన్నా గురువుగారికి అన్నీ
హరించుకుపోతాయి. జీర్ణం అవ్వకపోయే సమస్య లేదు, ఎసిడిటీ కంప్లైంట్ లేదు ఆయనకి. అర్థమైందా? ఎంత తిన్నా మళ్ళీ ఆ పొట్ట కనపడదు, ఎప్పుడూ ఆకలి ఉంటుంది. సో అందువలన ఆయన వృకోదరుడు అనేటువంటి పేరు ఆయనకు వచ్చిందని చెప్పారు. ఈ పౌండ్రం అనే శంఖం చాలా పెద్దది, భయానకమైనటువంటి శంఖం సౌండ్ ఇస్తుంది అది దాన్ని ఊదితే. సో అతను కూడా ఊదాడని చెప్పడం జరిగింది. తర్వాత ఇక కుంతీపుత్రుడు రాజు అయినటువంటి యుధిష్ఠిరుడు అనంత విజయం అనేటువంటి శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకం అనే శంఖాలని పూరించారని చెప్తున్నాడు. ఇక్కడ ధర్మరాజుని ప్రత్యేకంగా కుంతిపుత్రుడు అని చెప్పడం, అందరూ మనం కుంతిపుత్రులనే అనుకుంటాం, ఇందులో రహస్యం ఉంది. అందుకని అక్కడ వ్యాసుడు చెప్పకుండానే సమాధానం చెప్పేంత విధంగా, మనం అడగకుండానే కావలసిన విధంగా ఆయన చెప్పడం జరిగింది. యాక్చువల్గా పాండవులు ఉన్నటువంటి 5గురిలో 3 మాత్రమే కుంతీదేవి పుత్రుడు. మిగతా 2 నకుల సహదేవులు ఇద్దరు పాండురాజు యొక్క 2వ భార్య అయినటువంటి మాద్రి యొక్క ఆవిడ కుమారులు వాళ్ళు. సో ఈ 5గురు, అందువలన కుంతీపుత్రుడు అని చెప్పటం ఒక విధము. తర్వాత రాజు అంటున్నాడు, రాజా. యాక్చువల్గా యుద్ధం చేసినాడు వాడు రాజేం కాదు, అంతే కదా. పైగా రాయబారానికి పంపించినప్పుడు కేవలం ఒక 5 ఏళ్ళు ఇస్తే మేమేదో ఇక పన్నులు వసూలు చేసి తింటాము అని చెప్పి ముచ్చెత్తుకోవడానికి కూడా ఆయన సిద్ధపడిపోయాడు. మరి ఇక్కడ రాజా అని ఎందుకన్నాడు అంటే, ఒకానొక సమయంలో సామ్రాట్టు అతను రాజసూయాగం చేసినప్పుడు సామ్రాట్టు సామంత రాజ్యాన్ని గెలిచి కప్పం వసూలు చేసుకుని దాంతో చేసినటువంటి మహానుభావుడు. తర్వాత ఇంకొక రహస్యం ఏమిటి అంటే, సంజయుడు ఎప్పటికైనా ఆయన రాజు అయ్యే అవకాశం, ఆయన లక్షణాలు అతనిలో కనపడుతున్నాయి కాబట్టి అతన్ని రాజా అని సంబోధించడం కూడా జరిగింది. ఎందుకని? ఈ విషయం ధృతరాష్ట్రుడికి అర్థం కావాలి అంటే మైల్డ్గా ఇండైరెక్ట్గా చెప్పడం అన్నమాట. ఆ విధంగా చేస్తానికి చెప్పుకొచ్చాడు. తర్వాత ఇక్కడ అతను అనడం జరిగింది. ఇక మిగతా 2 శ్లోకాల్లో ఇక మిగతా వాళ్ళు శంఖాలు ఊదటం గురించి, దాని గురించి అంతా కూడా చెప్పడం జరిగింది. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, ఇందులో మనం ఇంతకు ముందు చూసాం, వీళ్ళంతా కూడా మహారథులని చెప్పేసేసి. సో ఆయన మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5గురు పుత్రులు అనగా వీళ్ళు ఉపపాండవులు, భుజబలశాలియగు సుభద్రాపుత్రుడగు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. అంటే వీళ్ళందరూ వాళ్ళ పాండవుల వైపు ఉన్నటువంటి అతిరథ మహారథులు కాబట్టి వీళ్ళందరూ కూడా, ఎందుకని ఒక్కడు పూరిస్తే వినండి. ఇంకొక విషయం ఏంటంటే, అవతల వాళ్ళు ఊదినటువంటి శంఖాల వలన, దానివలన నీకు కలిగే ఉద్రేకం కన్నా నువ్వు సొంతంగా ఊదితే కలిగే ఉద్రేకం వేరే, నీ మనసు కూడా ఉత్తేజితం అవుతుంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా కోరస్ వీళ్ళు కూడా చేశారన్నమాట. ఇంతకుముందు వీళ్ళందరి కాశీరాజు వీళ్ళందరి విషయాలు మనం సంక్షిప్తంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కథ మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన వాడు ముఖ్యంగా శిఖండి. ఇతను ద్రుపదరాజు యొక్క మొదటి సంతానం. అతను శివుణ్ణి ప్రార్థించి నాకు సంతానం కావాలని అడిగితే నీకు ఒక అమ్మాయి పుడుతుందని శివుడు వరం ఇచ్చాడు. నాకు వద్దు తండ్రి, కొడుకు కావాలి అని అడిగాడు. అయితే కాలాంతరంలో ఈ అమ్మాయి అబ్బాయి అవుతుందని చెప్పాడు. అయిపోయింది. తరువాత ఈ అమ్మాయిని అబ్బాయిగానే శివుడు ఆజ్ఞ ప్రకారం అబ్బాయి అవుతుంది అన్నాడు కనుక వీడిని మగపిల్ల డ్రెస్సులోనే మామూలుగా పెంచారు. పెంచిన తర్వాత పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి డాంబికంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఎవరు ఆయన హిరణ్యవర్మ అనేటువంటి రాజుగారు కూతురికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే వెళ్ళేటప్పటికి 2 ఆడవాళ్ళే లోపలికి వెళ్ళేటప్పటికి. అది తెలిసినటువంటి హిరణ్యవర్మ గారి కూతురు తండ్రికి తన చెలికత్తె ద్వారా కబురు చేసింది, అయ్యా మేమిద్దరం ఆడవాళ్ళమేనని. ఈ విధంగా ద్రుపదరాజు మోసం చేశాడనే దాంతో ఇతని మీదకి యుద్ధం రావడానికి ఆయన సిద్ధం అవుతున్నాడు. ఇప్పుడు ద్రుపదుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ఏం చేయాలి పరమేశ్వర, నాకు ఇది జరుగుతోంది ఈ అవమానం అని చెప్పి. అయితే ఈ అమ్మాయి శిఖండి అమ్మాయి
నా వలన తండ్రికి ఇంత కష్టం కలిగింది కదా అనే బాధ కలిగి అరణ్యాలకు వెళ్ళిపోయి చచ్చిపోదామని వెళ్ళిపోయింది. సో ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక యక్షుడు, స్థూణాకర్ణుడు అనేటువంటి యక్షుడితో ఆవిడకి పరిచయం ఏర్పడి ఏడుస్తూ కనపడితే అతని అమ్మ ఏమైందని ఆడపిల్ల కాబట్టి జాలిగా అడగడం, తన యొక్క రూపాన్ని గురించి, దానివలన రాబోతున్న పరిణామాల గురించి ఆ అమ్మాయి అన్నీ చెప్పిన తర్వాత అతను జాలిపడి, సరే నా దగ్గర ఒక విద్య ఉంది, ఆ విద్య వలన కొంతకాలం నువ్వు పురుషుడుగా మారేటట్టు నీ స్త్రీత్వాన్ని నేను తీసుకుంటూ మార్చుకుందాం, నువ్వు వెళ్ళి కొన్నాళ్ళు ఆ జరగబోయే ఉపద్రవాలని ఆపోకో అని చెప్పి ఆ అమ్మాయిని పంపించాడు. సో ఆ విధంగా ఆవిడ తిరిగి వచ్చి మగవాడుగా మారి వచ్చిన తర్వాత మామగారికి ముందు కబురు చేసి, ఇప్పుడు నేను పురుషుడయ్యాను, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, మీ అమ్మాయికి తగిన భర్తగా ఉంటానని చెప్పి ఆయనకి చెప్పి తను ఉన్నగా కొద్ది కాలానికి ఏం జరిగిందంటే, ఈ యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు చేసిన తప్పికి ఆయన్ని కుబేరుడు శాపం వలన వీడు పర్మనెంట్గా ఆడమనిషి అయిపోయాడు. యక్షుడు ఆడపోయేప్పటికీ వీడు మగవాడుగా పర్మనెంట్ అయిపోయాడు. ఇక మార్చుకొని పేర్చుకొని వీరి పేరు ఏమంటానికి వీలు లేకుండా అయిపోయింది. సో ఇటువంటి ఆడగా పుట్టి మగవాడుగా మారినవాడు ఆడమనిషితోనే లెక్క కాబట్టి అటువంటి వాళ్ళ మీద నేను శస్త్రం వెయ్యను, బాణం వెయ్యనని భీష్ముడు యొక్క ప్రతిజ్ఞ. కాబట్టి వీడు కనుక వాడు కూడా మహారథి, మంచి బాణం నేర్చుకున్నటువంటి వాడే. సో వాడు ఎదురుకుండా వస్తే భీష్ముడు యుద్ధం చేయడం మానేస్తే ఆయన చంపడం తేలిక. ఆయన చేతిలో బాణం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో ఆయన వదిలేస్తే చంపడం తేలిక. అందుకని వీడిని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి. దీనికి ప్రయత్నం చేయకుండా ఉండమనే దుర్యోధనుడు మీరందరూ చుట్టూ కాపలా ఉండి ఆయన దగ్గరికి సెకండ్ ఎదురుకుండా రాకుండా చూడండి రా నాయన అని చెప్పడంలో ఉన్నంత అంతరార్థం ఇది అన్నమాట. సో ఈ విధంగా కానీ చివరికి వాడిని తీసుకొచ్చి ముందు నుంచోబెట్టి వాడి వెనక నుంచి అర్జునుడు బాణాలు వేసి పడగొడతాడు. ఆ విధంగా ఆయన అయితే అందరికీ పెద్దవాడు, పితామహుడు కాబట్టి ఆయన రథం నుంచి నేల మీద పడిపోవడం అమర్యాద కనుక అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పాటు చేసి దాని మీద ఆయన ఒరిగేటట్టుగా గౌరవం చేసి, ఆయన దాహమని కోరితే నీరు తేబోతారు. మామూలుగా అక్కడ వెతుక్కుంటే అరణ్యాల యుద్ధ భూములు ఎక్కడ దొరుకుతాయి, అందరూ వెతుక్కుంటున్న సమయంలో కృష్ణుడు ఆదేశం మీద అర్జునుడు బాణం వేసి పాతాళ గంగను తీసుకొచ్చి ఆయన దాహాన్ని తీరుస్తాడు. పైగా గంగ ఆయన తల్లి, భీష్ముడు యొక్క తల్లి గంగ. సో ఆ విధంగా ఆయన దాహాన్ని తీర్చి ఆయన ఉత్తరాయణం వచ్చే వరకు జీవించి ఉన్నప్పుడు కృష్ణుడి ఆదేశంతో ఆయన దగ్గర ఉన్నటువంటి రాజనీతి మొత్తం రోజు ధర్మరాజును సాయంత్రం పూట వెళ్ళి కాసేపు ఆయనకి ఆనందం చేకూర్చి డ్యాన్సులు పాటలు అవన్నీ పెట్టి ఆయన దగ్గర ఈ రాజనీతి నేర్చుకుని వచ్చాడు. ఆ విధంగా చేసి ఆయన్ని చేశారు. సో ఈ విధంగా ఈ అందరూ కూడా శంఖాలు పూరించారని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో సంజయుడు ఇప్పుడు కొద్దిగా ధృతరాష్ట్రుడికి మందు తలుచుకున్నాడు. ఏ మందు? పెరిగి మందు. అందుకని ఏం చేశాడయ్యా అంటే నెక్స్ట్ దాంట్లో పాండవపక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికములైనాయి. అంటే మామూలుగా అందరికీ ఉత్సాహం కలగాలి, కానీ వీళ్ళు అందరూ ఊదినటువంటి ఈ సింహనాదాలు చూసేటప్పటికీ ఆ ఘోషకి వీళ్ళందరికీ మనసులో గుండెల్లో రాళ్ళు పడిపోయినాయి, గుండెల్లో రాయి పడిపోయి చాలా భయపడిపోయారు అందరూ కూడా అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే మీ వాళ్ళు భయపడ్డారు రాయ్యా అని చెప్పడం అన్నమాట. సో ఈ విధంగా ఇంతవరకు జరిగింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు.